ఇక్కడ శ్రీకృష్ణుల వారు ద్రౌపదికి బోధించిన కథా విధానము ఈ విధముగా ఉన్నది. ఒకప్పుడు త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించారు. అందువల్లనే ఆయన విజయాన్ని అందుకోగలిగారు. మంగళగౌరిని పూజించడం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మనువంశానికి చెందిన మండు అనే మహారాజు గౌరీదేవి వ్రత ప్రభావంతో చాలా కాలం సర్వ సంపదలతో రాజ్యాన్ని పరిపాలించాడు. మంగళ గౌరీ వ్రతకథ. ఓ ద్రౌపది, గౌరీదేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకున్న ఓ అదృష్టవంతురాలైన యువతి కథ చెబుతాను విను అంటూ శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పసాగారు. చాలా కాలము క్రితము జయపాలుడనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలించాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం. చివరకు పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాం దేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగినదంతా ఆమె భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం, మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేతి భిక్షను స్వీకరించినని పలికేసరికి, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా, ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయు. నీలవస్త్రములను ధరించి నీలరంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో ఎక్కడ అతని నీలాశ్వం అలసటతో క్రింద పడుతుందో అక్కడ త్రవ్వమను. ఆ త్రవ్వకములో ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని శ్రద్ధభక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు. ఈ విషయమంతా ఆమె భర్తకు చెప్పి ఆ విధంగా చెయ్యసాగారు. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు.